లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూ చెంచల్గూడ జైల్లో ఉన్న జానీ మాస్టర్ కు బెయిల్ దక్కింది. రంగారెడ్డి జిల్లా కోర్టు జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తన వద్ద అసిస్టెంట్ గా పనిచేస్తున్న యువతి జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తనను లైంగికంగా జానీ మాస్టర్ వేధించాడంటూ అసిస్టెంట్ గా పనిచేస్తున్న యువతి ఫిర్యాదు చేసింది. ఆ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనను గోవాలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. 15 రోజుల కిందట ఉప్పరపల్లిలో ఉన్న రంగారెడ్డి జిల్లా కోర్టులో జానీ మాస్టర్ ను హాజరుపరిచారు. కోర్టు జానీ మాస్టర్ కి 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు జానీ మాస్టర్ చెంచల్గూడ జైలుకు తరలించారు. మధ్యలో 2-3 రోజుల పాటు కస్టడీకి తీసుకుని జానీ మాస్టర్ని పోలీసులు విచారించారు. అయితే బుధవారం కస్టడీ ముగియడంతో జానీ మాస్టర్ను మరోసారి ఉప్పరపల్లిలోని రంగారెడ్డి జిల్లా కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. దీంతో జానీ మాస్టర్ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ధనుష్ నటించిన తిరు చిత్రాంబలం సినిమాకు గాను జానీ మాస్టర్కు నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేషనల్ అవార్డుల కార్యక్రమం ఏదైతే ఉందో అది ఈ నెల 6 నుంచి 10వ తారీఖు వరకు జరగనుంది ఢిల్లీలో. ఈ కార్యక్రమానికి జానీ మాస్టర్ హాజరు కావాల్సి ఉంది. అందుకే ఆయన బెయిల్ దాఖలు చేశారు. వీటిని పరిగణలోకి తీసుకున్న కోర్టు జానీ మాస్టర్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో పాటు కొన్ని షరతులు విధించింది. 2 లక్షల పూచీకత్తు ఇవ్వాలని చెప్పింది. మీడియాకు ఎటువంటి ఇంటర్వ్యూలు ఇవ్వద్దని, ఈ కేసుకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని, 10వ తారీఖుకి అవార్డుల కార్యక్రమం పూర్తవగానే, జాతీయ అవార్డుల కార్యక్రమం పూర్తవగానే మళ్ళీ రంగారెడ్డి జిల్లా కోర్టులో 10వ తారీఖు ఉదయం హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. మరోసారి మధ్యంతర బెయిల్ దాఖలు చేయొద్దని చెప్పి కోర్టు చెప్పింది. మధ్యంతర బెయిల్ దక్కడంతో జానీ మాస్టర్ కాస్త రిలీఫ్ దక్కినట్లుగా భావిస్తున్నారు.